ఎస్వి యూనివర్సిటీ బాటనీ విభాగం ఆధ్వర్యంలో సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందుకు అనూహ్య స్పందన వస్తోంది. వివిధ రకాల ఆయుర్వేద ఉత్పత్తులు, రకరకాల విత్తనాలను ఇక్కడ అమ్మకానికి పెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎస్వి యూనివర్సిటీలోని బాటనీ విభాగం ఆధ్వర్యంలో సాంప్రదాయ ఉత్పత్తుల మేళాను విభాగం ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఏదైతే దేశవాళీ రకాలకు సంబంధించి విచిత్రమైన వృక్షాలను కూడా ఏదైతే విద్యార్థులు అదేవిధంగా బయట వారికి ప్రదర్శన కోసం ఉంచింది. మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ మీరు ఈ మేళా కోసం? సార్, ఇది బోటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మేళా సార్. ఇది 3 రోజులు ఇంటర్నేషనల్ సెమినార్ ఉండడంతో అందులో పారంపర్య వైద్యం పైన ఇది కార్యక్రమం అంతర్జాతీయ సదస్సు నడుస్తుంది. అందులో భాగంగా దేశంలో వివిధ రకాలైనటువంటి పారంపర్య వైద్యులు, అదేవిధంగా ఈ యొక్క నాటు వైద్యులు, అదేవిధంగా ఆయుర్వేద వైద్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ప్రకృతి వైద్యులు ఉన్నారు, అదేవిధంగా ప్రకృతి ప్రేమికులు ఉన్నారు, ఏదైతే మన నేచర్ ఫార్మింగ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ స్టాల్స్లన్నీ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు అదేవిధంగా సందర్శకులకు అన్నీ చాలా వరకు చూడనటువంటి కొత్త అంశాలు, కొత్త విషయాలు, కొత్త వస్తువులు, ఇవి ఉత్పత్తులన్నీ కూడా మేము చూడడం జరుగుతోంది. వీలున్నంత వరకు వీటిని అందరం కూడా మనకు అవసరమైనట్టు అందుబాటులో ఉన్నట్టు మేము పర్చేజ్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి అన్ని చర్యలు చేపట్టింది. ఏదైతే ఈ మేళాకు కీలక పాత్ర వహిస్తున్న బాటనీ విభాగానికి సంబంధించిన పిహెచ్డి డాక్టర్ శివప్రసాద్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ మీరు మొక్కలన్నీ విచిత్రమైన మొక్కలు పెట్టారు. దీనిలో ఎలా ఉన్నాయి? ఇదేది సార్? ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాము. టచ్ మీ నాట్ ప్లాంట్ ఇది. ఇవన్నీ 4 రకాల మొక్కలు పెట్టాము. మెడిసినల్ ప్లాంట్స్ ఒకటి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఒకటి, ఎకనామికల్ ప్లాంట్ అంటే అగ్రికల్చర్ ప్లాంట్స్. ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ ప్రత్యేక విశిష్టత ఏమి? ఇవి ఆయుర్వేదంలో వీటికి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంది సార్. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ గాను, హార్మోన్ స్టిమ్యులేటర్ గాను పనిచేస్తుంది. ఎక్కడ ఉత్పత్తి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది? ఇది కేరళలో ఎక్కువ దొరుకుతుంది సార్. మనకి తడి ప్రాంతాల్లో, ఫారెస్ట్ ఏరియాలో బతుకుతుంది సార్. డాక్టర్ శివ చెప్తున్నట్లు ఈ మొక్క ప్రత్యేకత, మనము ఈ మొక్కను ఈ విధంగా టచ్ చేస్తే అది ముడుచుకుపోతుంది. మనం చూడవచ్చు. ఈ విధంగా టచ్ చేసిన వెంటనే ఇది ముడుచుకొని పోతుంది. ఇదే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత అంటారు. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడుతుంది అంటున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్న ఏ మొక్కలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి సార్? ఇక్కడ మిరియాల చెట్లు పెంచాం మనము, తమలపాకు చెట్లు, సముద్రపాల చెట్లు. ఇది వచ్చేసి మనకి కప్రిల్లాక్ అంటారు లోకల్ నేము. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది దగ్గుకు ప్రతి ఒక్క ఇంట్లో వాడుతుంటారు సార్. అవును సార్. ఇది షుగర్కి పనిచేస్తుంది సార్. నేలవేం అంటాము. ఇది చిత్రమూలం చెట్టు సార్. ఆయుర్వేదిక్లో నెంబర్ 1గా వాడుతున్నారు సార్. అది పుల్లజముడు సార్. ఇవి పూల మొక్కలు సార్. ఇది ఇన్సులిన్ ప్లాంట్ సార్. ఇది ఇన్సులిన్ ప్లాంట్? అవును సార్. ఇది రేరు, ఇంతకుముందు ఎక్కువ కాస్ట్ ఉంది సార్. దగ్గరికి ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది వచ్చేసి మహాబెల్వం సార్. శ్రీశైలం అడవుల నుండి తెప్పించాం సార్. అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది యూరిన్ డిసీజ్కి ఎక్కువ వాడుతున్నారు సార్. చాలా శ్రేష్టమైనటివి. మీరు విత్తనాలు ఎట్లా సేకరిస్తారు? మేమండి చెట్టు మీదనే కాయ ఎండిన తర్వాత మేము విత్తనాలు సేకరిస్తామండి. ఎండిన కాయను తీసి మేము ఆవు మూత్రంలో కడిగి, కొన్ని ఆవు పాలల్లో కడిగి, వేప కట్టెల బూడిదతోటి, ఆవు పిడికలతోటి మేము స్టోర్ చేసి ఇలాంటి స్టాల్ అప్పుడే ఈ ప్యాకింగ్లో వేసుకొని వస్తాం సార్. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ విదేశీయ విత్తనాలు ఎప్పటికీ మనకి ఉండాలా, మెయింటైన్ అవుతున్నాయి వీళ్ళు ఈ పని చేయడం వల్ల. కాబట్టి ఎస్పెషలీ టెర్రస్ గార్డెన్స్ ఇలా ఉండే వాళ్ళైతే వచ్చి ఇవి వాళ్ళు కనీసం పాట్స్లో వేసి పెంచినట్లయితే ఒక రకంగా ఇది కూడా ఒక దేశ సేవనే అని చెప్పచ్చు. ఈ సేంద్రియ సాగులో ముఖ్యంగా మనకి కావాల్సినది ఆర్గానిక్ విత్తనాలు. ఈ ఆర్గానిక్ విత్తనాలు మనకు దొరకటం లేదు. హైబ్రిడ్ విత్తనాల వల్ల ఏంటంటే ప్రతిసారి కంపెనీ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. అదే ఈ ఆర్గానిక్ విత్తనాలు అయితే మనకు మనమే మళ్ళీ ఆ విత్తనాలు రీయూజ్ చేసుకొని కొనే పని లేకుండా ఉంటుంది. ఈ నాటు రకాల్లో మంచి పోషక విలువలు అన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని మనము భద్రపరచుకొని తర్వాత కాలానికి ఎట్లయినా వీటిని మల్టిప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పని వీళ్ళు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి. అంటే మేము లెమన్ గ్రాస్ ఆయిల్, యూకలిప్టస్, తులసి, రోజ్మెరీ ఆయిల్స్
ఇలాగ న్యాచురల్ ఆయిల్స్ గడ్డి ద్వారా అది డిస్టిలేషన్ చేసి తీస్తామండి. అది కూడా గో ఆధారిత ద్వారా పండించిన ఈ గడ్డి ద్వారా మేము ఈ ఆయిల్స్ తీస్తాం సార్. ఇది లెమన్ గ్రాస్ ఆయిల్. ఈ ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే దోమలు పోతాయి, ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోతుంది. ఇది ప్యూర్ ఆయిల్. మొత్తం 3 రోజుల పాటు వంశ పారంపర్య సదస్సు పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సదస్సు కూడా పెద్ద ఎత్తున 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీరు రకరకాల ఉత్పత్తులను ఇక్కడ అమ్ముతున్నారు. సార్ మీరు ఎక్కడ? ఫ్రమ్ గుంటూరు. ఐ హ్యావ్ సెటిల్డ్ ఇన్ తిరుపతి. ఇది టిబ్ ఆయుర్వేద హెర్బల్ ఫార్మసీ అండ్ ఆల్ ప్రొడక్ట్స్ నేను ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్. నేను ఇది రామగుప్పం హెడ్ ఆఫీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అది సార్. ఇది హెయిర్ ఆయిల్ వచ్చేసి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. 15 to 25 days హెయిర్ ఫాలింగ్, డాండ్రఫ్, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ హెయిర్ 15 to 25 డేస్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 100% రిజల్ట్ సార్ ఇది. మొత్తం మీద ఇక్కడ స్టాల్స్ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా జరిగిన స్టాల్స్ ఈరోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. 3 రోజుల పాటు విద్యార్థులకు కొంత ఉపయోగకరంగా ఏదైతే విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికులు కూడా ఈ స్టాల్స్ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తం దామోదర్, SV యూనివర్సిటీ నుంచి.